ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 6. ఎప్పుడూ సాయికి సేవ చేస్తుండే నిమోన్కర్ పని మీద అహ్మదానగర్ వెళ్తూ తన కొడుకు సోమనాథుణ్ణి ఆయన సేవకు వినియోగించాడు. అప్పుడొక రోజు తనకు కలిగిన అనుభవాన్ని గురించి అతడు ఇలా చెప్పాడు. సాయి స్థానంలో ఆయన రూపం లేదు, మారుతూయే ఉన్నారు. అయితే ఆయనకు తోక ఉన్నదో లేదో నేను చూడలేదు. మసీదు మెట్లపై కూర్చుని ఉన్న శ్యామతో అదిగో మారుతి దర్శించుకో అని చెప్పాను. అప్పటినుంచి శ్రీ సాయి మారుతి అవతారమని సోమనాథుడు నమ్మాడు. చిదంబర్రావు గాడ్గిల్ అనే గణపతి భక్తుడు షిరిడీ దర్శించినప్పటి నుంచి ఇంటి దగ్గర బాబాని గణపతిగా పూజించేవాడు. ఒకరోజు ఇతడు షిరిడీ వచ్చినప్పుడు బాబా నవ్వి, ఈ ముసలాడు చాలా టక్కరి, ఎలుకే నా వాహనమని కనిపెట్టాడు అన్నారు. ఒకసారి బాంద్రా నుంచి ఒక ఆమె వచ్చి సాయికి నమస్కరించి ఆయన ఎదుట కూర్చోగానే ఆమెకు 7 సంవత్సరాలుగా బాధిస్తున్న తలనొప్పి తగ్గిపోయింది. ఆ మాట చెప్పగానే బాబా, అమ్మ, నీ చిన్నతనము నుంచి నాకు సమృద్ధిగా అన్నీ తినబెడుతున్నావు అన్నారు. ఆమెకేమీ అర్థం కాలేదు. బాబా నవ్వుతూ, నువ్వు ఎవరిని పూజిస్తావు అన్నారు. గణపతిని పూజిస్తానని చెప్పిందామె. సాయి, నీవర్పించిన నివేదనలన్నీ నాకే చెందుతున్నాయి అన్నారు. విఘ్నేశ్వరుడు భోజన ప్రియుడు, ఆ గణపతియే తామని బాబా సూచించారు. సదాశివ జోషి నిత్యము సాటేవాడాలో హారతికి హాజరయ్యేవాడు. ఒకప్పుడు అతనికి అక్కడ సాయిపటంలో వరుసగా 3 రోజులు నరసింహస్వామి దర్శనం అయింది. తరువాత అతడు తిరిగి వెళ్ళేటప్పుడు ఊది కొద్దిగా మిఠాయి ప్రసాదం ఇచ్చారు బాబా. అది చాలదని అతనంటే అతనికి 8 అణాలు ఇచ్చి, షిరిడీలో ఎక్కడైనా మిఠాయి కొని తీసుకుపో, అది కూడా నా ప్రసాదమే అన్నారు. ఆయన సన్నిధి చేత పవిత్రమైన షిరిడీలోని పదార్థమంతా ఆయన ప్రసాదమే. మహల్సాపతి కుమారుడు మార్తాండ్ ఒకరోజు ఖండోబా ఆలయ ద్వారం వద్ద కూర్చున్నాడు. బాబా అతని ఎదుట ప్రత్యక్షమయ్యారు. అతడు లేచి నిలబడగానే బాబా చిరునవ్వుతో ఖండోబా విగ్రహం వైపు నడిచి అందులో లీనమయ్యారు. మార్తాండ్ ఆశ్చర్యంతో విగ్రహం వెనక చూశాడు. అక్కడ ఎవరూ లేరు. తిరిగి విగ్రహం నుంచి బాబా వెలువడి చిరునవ్వుతో అతనిని చూస్తూ బయటికి వెళ్ళిపోయారు. నాటి నుంచి అతడు ఖండోబాను బాబా రూపంగా పూజించేవాడు. శ్రీ ఉపాసనీ బాబా అన్నగారైన బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి 1907లో గయలోని త్రివేణి సంగమంలో శ్రాద్ధ ప్రదానం చేశాడు. నడిమధ్యకు వెళ్ళి పిండాన్ని వదలగానే అకస్మాత్తుగా 2 చేతులు నీటిపైకి వచ్చి దానిని స్వీకరించి మరలా నదిలోకి అదృశ్యమయ్యాయి. అతనికి ఒక పక్క సంతోషము, మరొక పక్క విపరీతమైన భయము కలిగాయి. తరువాత 1912లో అతడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తన తమ్ముణ్ణి వెతుక్కుంటూ షిరిడీ చేరాడు. అతనిని చూస్తూనే నవ్వుతూ సాయి, మరలా ఎంతకాలానికి కనిపించావు అన్నారు. తానదే ప్రథమం గదా షిరిడీ రావడం అనుకుంటుంటే ఆయన ఎందుకంతా ఆలోచిస్తావు, నీవా గయలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసినప్పుడు స్వీకరించిన చేతులు ఇవి కాదా, గుర్తులేదా అంటూ తమ చేతులు చూపారు. పట్టలేని ఆనందము, కృతజ్ఞతలతో అతని కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి. దేవతలంటే రూపాలు కాదు, అతీతమైన శక్తి సామర్థ్యాలే. సిరి సంపదలనిచ్చేది లక్ష్మి అని, విద్యనిచ్చేది సరస్వతి అని ఇలా దేవతల గురించి శాస్త్రాలు చెబుతాయి. తనను ఆశ్రయించిన భక్తులకు రోగాలు నివారించినందువలన సాయియే ధన్వంతరి. ధనధాన్యాలు, ఉద్యోగము ప్రసాదించటం వలన ఆయన లక్ష్మీదేవి. దాసగుణుకు ఒకసారి ఈశోపాన్యోపనిషత్తారము తెలిపారు. అలాగే దాసగుణు ఒకప్పుడు జ్ఞానేశ్వర్ మహారాజ్ వ్రాసిన అమృతానుభవము అనే జటిలమైన వేదాంత గ్రంథానికి సరళమైన వ్యాఖ్య వ్రాయదలచి అందులో నిష్ణాతులైన దాదా మహారాజ్ అనే ఉత్తమ సాధకుని సంప్రదించాడు. కొన్ని రోజులు నా వద్ద అధ్యయనం చేయి, లేకపోతే వ్రాయలేవు అన్నారు దాదాగారు. అతడు శ్రీ సాయి అనుగ్రహిస్తే తగిన బుద్ధికుశలత అదే సిద్ధించగలదు అన్నాడు. సాయి ముస్లిము, ఆయనకు వేదాంతం ఏం తెలుసు అన్నారు దాదాజీ. దృఢ విశ్వాసంతో సాయిని ప్రార్థించి దాసగుణు వ్రాత ఉపక్రమించాడు. తరువాత ఆ వ్యాఖ్య చూసి ఆశ్చర్యచకితులైన దాదాగారు, సాయి నిజంగా సమర్థులు, నీకు మరెవరి సహాయం అక్కర్లేదు అన్నారు. ఒకసారి ఒక భక్తుడు ఒక జ్యోతిష్క గ్రంథాన్ని సాయి ప్రసాదంగా తీసుకోదలచి ఆయన చేతికిచ్చాడు. ఆ గ్రంథాన్ని అటు ఇటు తిరగేసి పక్కనే ఉన్న శ్రీమాన్ బూటికిచ్చారు సాయి. ఆ శాస్త్రంపై ప్రీతి లేకున్నా సాయి ప్రసాదించారని కష్టపడి ఒకసారి చదివాడు. అయినా అతనికి ఆ శాస్త్రంలో ప్రావీణ్యం కలిగింది. ఒకసారి ఎన్నికలు ఏ సమయంలో జరిగితే కాకా దీక్షిత్ గెలుస్తాడో బూటీ చెప్పాడు. ఎన్నికలు ఆ సమయంలోనే ఆరంభమై
అతడు గెలిచాడు. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 6 సంపూర్ణం.